ఓం మహాగణపతే నమః. మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు, కుజుడు మిథున రాశిలో సంచారము, కేతువు మనకి కన్యా రాశిలో సంచారము, అదేవిధంగా శని మనకి కుంభరాశిలో సంచారం, కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇక మిగతా గ్రహాలు రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రాహువు, ఈ 4 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే, చంద్రుడు మనకి ధనస్సు రాశిలోను, మకర రాశిలోను, కుంభరాశిలోను, మీనరాశిలోను సంచారం చేస్తాడు. ఇక పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, అదేవిధంగా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి, అదేవిధంగా గోచార స్థితి. ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు, ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, సింహరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, శనివారం తప్ప మిగతా వారం మొత్తము కూడా వీరికి అనుకూలతనే అధికంగా మనకు కనిపిస్తుంది. ఇక ఆదివారము అయితే పనిలో కాస్త శ్రద్ధ తగ్గుతుంది, తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఆదివారం అనేది ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అవసరము. అదేవిధంగా వృధా ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదివారం, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. సంతానంతో సమయాన్ని వెచ్చించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు అనేవి ఆదివారము కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం, ఈ అన్ని రోజులు మనకి సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి పరీక్షల్లో మీదే ముందంజు ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఉంచుకునేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. శత్రు నాశనం కనిపిస్తుంది, ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తుంది, లీగల్ కోర్టు వ్యవహారాల్లో మీకే అనుకూలత ఉంటుంది, పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, కొత్త వ్యక్తులను మిత్రులుగా కూడా చేసుకోగలుగుతారు, కార్యసిద్ధి కనిపిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా ఉంటాయి, దంపతుల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి, తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, ఆరోగ్యం కూడా అనుకూలత అధికంగా ఉంటుంది. ఇక శనివారం వచ్చేసి మళ్ళీ మీకు మానసికంగా కాస్త బాధ, నిద్రలేమి సమస్యలు, డైజెషన్ సమస్య ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. యోగా, ధ్యానం, మెడిటేషన్, దైవభక్తి, ఆలయ సందర్శన అనేవి మీకు ఈరోజు అనుకూలతలు అనేవి పెంచుతాయి. ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని వినండి, చదవండి, పఠించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. తద్వారా అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.